రేపో మాపో స్టీల్ ప్లాంట్ మూత వేయబడుతున్నారు. ఇటువంటప్పుడు గౌరవ విశాఖపట్నం ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చేసి స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటీకరణ అయితే నేను రాజీనామా చేస్తాము మీతో అందుకోసం మిమ్మల్ని గెలిపించారా ఏంటి? మిమ్మల్ని గెలిపించింది దేనికి? స్టీల్ ప్లాంట్ బీజేపీ తెగ నమ్ముతుంది, దాన్ని కానీయకుండా శైలిలో కలపమని విశాఖపట్నం ప్రజలు కానీ రాష్ట్ర ప్రజానీకం అందరూ మీ పార్టీని గెలిపించారు. మీరేమో బీజేపీకి మద్దతు ఇస్తూ ఈరోజు స్టీల్ ప్లాంట్ని కానీ అమ్మేస్తే మేము రాజీనామా చేయిస్తామనేటువంటిది అది నైతికంగా మీరు చెప్పాల్సినటువంటి మాట కాదు. మీరు పబ్లిక్ గా చెప్పండి. స్టీల్ ప్లాంట్ ఎడల ప్రైవేటీకరణ ఒక అడుగు ముందుకేస్తే దీన్ని కానీ కాపాడేటటువంటి చర్యలు కానీ వెంటనే తీసుకోకపోతే మీ ప్రభుత్వానికి మేము మద్దతు ఉపసంహరిస్తామనేటువంటి చంద్రబాబు నాయుడు ప్రకటన చేయమనండి. అది చేయకుండా ఎలాంటి చెప్పడం అనేటువంటిది సరైనది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటైజేషన్ అవ్వకూడదండి. మాక్సిమం అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఎన్ఎండిసి ఉంది, అక్కడ మనకి 2030 వరకు మనకి లీజ్ అగ్రిమెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జీవోస్ లీజ్ అగ్రిమెంట్ తండి బయటికి, ఎందుకంటే రిజైన్ చేస్తే అవ్వదు. 170 మంది ఎమ్మెల్యేలు 28 పార్లమెంట్ ఎంపీలకు వెళ్ళిపోయి ఢిల్లీలో ధర్నా చేయండి. జనాలు మామూలు మిమ్మల్ని నమ్ముతున్నారు అంటే ట్రాన్స్పరెన్సీ పోతుంది. ఏదో ఒక మాటకి మనం రిజైన్ చేసి మనం పోరాడలేం. చేస్తే అందరం కలిసికట్టుగా ఆల్ పార్టీ మీటింగ్ మనం ఢిల్లీలో చేద్దామని చెప్పండి. మీరు ఢిల్లీలో చేయండి, మీ అసెంబ్లీలోకి పార్లమెంట్ వెళ్ళాం కాబట్టి మేము గాజువాకలో చేసి చూపెడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 546 మెగావాట్ ప్లాంట్ మనకి స్టీల్ ప్లాంట్లో ఉంది, 346 కోల్ బేస్ ప్లాంట్ ఉంది. ఏదైతే మేజర్ ప్లాంట్ ఉందో, ఏదైతే మేజర్ రా మెటీరియల్ ఉందో, కోల్, ఐరన్ ఓర్, ఆ ప్రస్తుతం దాటలేదు. మ్యాంగనీస్, డాలమైట్ ఇవన్నీ సెకండరీ రా మెటీరియల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని చెప్తున్నాను, డైరెక్ట్ గా ఇది అన్ని పార్టీస్ కూడా పొలిటికల్ మీట్ కాకుండాను అన్ని రీజనల్ పార్టీస్ ఏకమయ్యి ఒకసారి సెంట్రల్ కి బీజేపీని క్వశ్చన్ చేస్తే అవుతుంది. అన్నిటికీ సొల్యూషన్ రీజన్ అయితే కాదు. సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామి స్టీల్ ప్లాంట్కి వచ్చారు, స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. ఆయన వచ్చి దాదాపు 2 నెలలు అయిపోతుంది. ఆయన ఏమైనా పురోగతి కనిపించిందా ఆయన వచ్చిన తర్వాత? పురోగతి లేదు, తిరోగమన స్థాయిలో ఉంది. ఈ రోజున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర భయాందోళన ఉన్నారు. మినిస్టర్ గారేమో స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తామని చెప్పారు, కానీ పరిస్థితులు చూస్తేనేమో రోజు రోజుకి ఉత్పత్తి తగ్గించేస్తా ఉన్నారు. ఉత్పత్తి తగ్గించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఎవరికి అర్థం కావట్లేదు. ఈ రోజున చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఢిల్లీలో ఏం చర్చలు జరుగుతాయన్నది ఎవరికి తెలిసే పరిస్థితి అన్నది లేదు. కాబట్టి ఈ రోజు ఢిల్లీలో ఏం జరుగుతుందో కార్మికులకు వివరించి కార్మికుల భయాందోళన తీసేయాలి. ఉత్పత్తి తగ్గించి ప్లాంట్ ని ఏ విధంగా ముందుకు నడిపిస్తారన్నది ఈ రోజున రాజకీయ నాయకులన్నా సమాధానం చెప్పాలి. కార్మికులు భయాందోళన ఉన్నప్పుడు ప్రభుత్వం అన్నది జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్నది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇది కీలకమైన సమయం. ఈ సమయం జారితే మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు జోక్యం చేసుకుని కార్మికుల భయాందోళన తొలగించమని కోరుతున్నాం.